దాన్ని కట్టువని కావలు కాయవని ప్రయాస కూడా వ్యర్థమే అని ఉంటుంది. అంటే దేవుని యొక్క కాపుదల ఎంత అవసరం అనేది ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభు యొక్క సంరక్షణ మనకు ఎంత అవసరం. మనం అనుకుంటాం చాలా, మన సబుద్ధిని ఆధారం చేసుకొని నేనేదో సాధించగలను, నేను ఎలా అయినా ఉండగలను, అందరికైనా నేను తెలివైన వ్యక్తిని, జ్ఞానం కలిగిన వ్యక్తిని, వాళ్ళ ఇల్లు నడిపించుకోవడం అని తెలియలేదు కానీ నాకు బాగా తెలుసు అనుకోవచ్చు. ఎంత అలా అనుకున్నప్పటికీ కూడా మనకంటూ తండ్రి అయిన దేవుడు మహాజ్ఞానం ఉన్నాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసినవాడు. ఆయన ఇల్లు కట్టాలి అని మనం ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ఆయన సమర్పించుకోవాలి. ఈ ఇంటిని నువ్వు కాపాడని దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. పొందాల్సిందేదో పొందాను, పోవాల్సిందేదో పోయింది, రావాల్సిందేదో వచ్చింది, పోవాల్సిన ఆరోగ్యం పోయింది, ఇంకేముంది అని ఒక నిర్లిప్తత ఉంటే దట్ ఈస్ నాట్ యువర్ లైఫ్, ఓన్లీ దట్ ఈస్ యువర్ ఓన్ డెసిషన్. అది నీ నిర్ణయం మాత్రమే, అది దేవుని ఉద్దేశం కాదు. పోగొట్టుకున్న ఆరోగ్యం తిరిగి ఇవ్వగలిగిన సమర్థుడు, శక్తివంతుడు నీ దేవుడై ఉన్నాడు. తిరిగి నీ జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని ఇవ్వగల శక్తివంతుడు ఆయన. ఆశ్చర్యకార్యములు చేయగలవాడు. ఎందుకంటే సమిష్టిగా సమృద్ధిగా పొంగి పొర్లే రీతిలో దేవుని దగ్గర కొలతలేనంత దీవెనలు దాచబడి ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడే మనం ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రెషియస్ బ్లెస్సింగ్స్ అనేవి అవి ఫ్రెష్గా మనం పొందుకుంటూ ఉంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే మనందరం పుట్టినప్పటి నుంచి అన్నం తింటానే ఉన్నాం. పాత అన్నం తింటున్నామా, మళ్ళీ కొత్తగా ఈరోజు కూడా అన్నం వండుకుంటున్నామా? అన్నం వండుకుంటున్నాం. ఆ కొత్త అన్నం వండుకుంటుంటే కొత్త కొత్త విధానాలు నేర్చుకున్నాం. ఎక్కువ అన్నం తింటే షుగర్ వస్తుందని, మిల్లెట్స్ అని, చపాతీలని రకరకాలుగా నేర్చుకుని కొత్త కొత్తగా భోజిస్తున్నాం. దానివల్ల ఆరోగ్యం మెరుగుపడటం కూడా మీలో కొంతమంది చూస్తూ ఉన్నారు. అలానే దేవుని యొక్క వాక్యం కూడా మన్నా లాంటిది, దైవజనమా, ఆహారం లాంటిది. ఈ ఆహారం ఎప్పుడూ నీకు క్రొత్తగానే ఉంటుంది, అది జీవం కలిగిన దానిగానే ఉంటుంది. ఈ జీవవాక్యాన్ని నువ్వు ఎప్పుడు విన్నా అది నూతనమైన కార్యాలు నీ జీవితంలో చేయటానికి దైవవాక్యం సజీవంగా ఉందన్న వారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అవును, అందువల్లనే ఒక కుటుంబ వ్యవస్థలో మనకి ఎన్ని తెలిసినప్పటికీ కూడా, అనుభవపూర్వకంగా ఎన్ని గ్రహించుకున్నప్పటికీ కూడా, యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థము. ఒకవేళ దేవుడే పట్టణాన్ని కాపాడకపోతే దానికి కావలి ఉండువాడు ప్రయాసం కూడా వ్యర్థమే. అంటే దీనిలో మనం ఏం నేర్చుకోవాలంటే, ఒక నూతనంగా కట్టబోయే కుటుంబమైనా, ప్రస్తుతం మన కుటుంబాలైనా, మన పిల్లలైనా అనుదినము దేవుని స్థలంలో మమ్మల్ని మేలైన రీతిగా కట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఇంటిపైన ఇల్లులాగా, నువ్వైతే ఒక ఇల్లు కట్టుకోగలిగావు, కానీ దీవెనలని ఎన్నో ఇల్లు, ఎన్నో సౌధాలు నీకు కట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన్ని ప్రేమించే వారి పట్ల ఆయనకున్న ఉద్దేశాలు అంత మేలుకరమైనవి, అంత ఉత్తమమైనవి వాక్యం తెలియజేస్తుంది. లూకాసు సువార్త 6వ అధ్యాయము 47 నుండి 49 వచనాలు ఇప్పటి వరకు మేము చెప్పిన మాటలు అక్కడ ఉంటాయి దైవజనమా.